Welcome to BC the Traveler. लीलातुङ्गस्तनगिरितटे शुद्धमुद्बोधविष्टम् आराध्यं संसुदितचरचितमध्यापयन्ति स्वच्छिष्टायां तजनगल्तं यावरात् नित्यभुङ्क्ते गोदादस्यै नमिदमिदं భూయే వాస్తవోయా భగవద్బంధులారా ఈరోజు అనగా తేదీ 17/5/2025 శనివారం సాయంకాలం నుండి స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు 50వ సంవత్సరం పురస్కరించుకొని అంతర్య వైభవంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరపబడుతున్నాయి. ఈరోజు అంకురార్పణ, పుణ్యావాచనం, రక్షాబంధనము జరపబడుతుంది. 18 నాడు వృక్షక్షేణారాధన, యాగశాల ప్రవేశము, శాంతిపట్నము, అగ్నిప్రతిష్ఠ, వైనతేయ దోష నివారణ, కాలసర్ప దోష నివారణత్వం, ధ్వజారోహణం నిర్వహించబడుతుంది. సాయంకాలం భేరీ పూజ, దేవతా ఆహ్వానము కార్యక్రమాలు విశేషంగా వేద ఆగమ సహిత సంగీత అనుమతితో నిర్వహించబడతాయి. 19 నాడు ఎదురుకోళ్ళు, సాయంకాలం 20 నాడు సోమవారం నాడు సాయంకాలం శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ చిన్నజయ స్వామి వేంచేసి 20 నాడు తీర్థగోష్ఠి ఉదయం, అనంతరము స్వామివారి కరకమలంచే కళ్యాణం నిర్వహించబడుతున్నది. ఆ అనంతరము సాయంకాలం లక్ష్మీనారాయణ వ్రతం పూజం నిర్వహించబడుతున్నది. కావున భక్తులు కూడా 22 నాడు గురువారం నాడు ద్వాదశారాధన, పుష్పయాగము, సప్తాహనము, ధ్వజారోహణము, 21 నాడు రథోత్సవము కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఇందులో భాగంగా కుంభాభిషేకం ప్రత్యేకించి నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ స్వామివారి తీర్థప్రసాదం అందుకొని స్వామివారి కృపకు పాత్ర కావాలని తెలియజేస్తున్నా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, తేదీ 17/5/2025 శనివారము సాయంత్రం నుండి తేదీ 22/5/2025 వరకు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సిద్దిపేటలో 50వ బ్రహ్మోత్సవము. ఇట్టి కార్యక్రమాలు ఈరోజు సాయంత్రము 6 గంటలకు ప్రారంభమవును. ఇట్టి కార్యక్రమానికి శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారు విచ్చేస్తున్నారు. తేదీ 19/5/2025 రోజున రాత్రికి వేంచేస్తున్నారు. ఇట్టి కార్యక్రమం భాగంగా తేదీ 20/5/2025 రోజున తిరుకల్యాణ మహోత్సవము శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరపబడును. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు ఉప్పల శ్రీనివాసు. నేను ఇక్కడ శాస్త్రీయ బ్రహ్మోత్సవాల దాతగా 20 సంవత్సరాల నుంచి స్వామి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. 20 సంవత్సరాల క్రితం చైర్మన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు 50 సంవత్సరాల స్వామి యొక్క స్వర్ణోత్సవాలలో కూడా పాల్గొనడం నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఇట్లాంటి కార్యక్రమానికి మన పురజనులు, భక్తులందరూ ఎంతో పాల్గొని వైభవంగా జరుపుకోవాలని, ఇటు కార్యక్రమంకి వచ్చి స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనాలు కూడా స్వీకరించాలని నా యొక్క ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. అందరి పిల్లలేని అందరి పిల్లలు ఇప్పుడు అందరం ఆయురారోగ్యాలతో వ్యాపారాలు బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. స్వామి యొక్క ఆశీస్సులు, స్వామి యొక్క కృప. మీరు కూడా అందరూ వచ్చి స్వామి యొక్క కృప పాల్గొని దీని యొక్క స్వర్ణోత్సవాలు పాల్గొని స్వామి యొక్క కృపకు బాధ్యులు కాగలరని జై శ్రీమన్నారాయణ. సిద్దిపేట మోహన్పురంలో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నటువంటిది
స్థానిక పూజారులు వేదోత్తములు అదేవిధంగా ఈఓ గారితో అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం అండి. చెప్పండి సార్, ఈరోజు ఎట్లా జరుగుతున్న కార్యక్రమాలు? కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాదశం. సిద్దిపేట జిల్లా మోహినిపుర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అత్యంత వైభవోపేతమైనటువంటి దేవాలయం. పెద్దజీయర్ స్వామివారు ప్రతిష్ఠ చేసినటువంటి యొక్క దేవాలయం 50వ సంవత్సరం స్వర్ణోత్సవాలు ఈరోజు సాయంకాలం నుండి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం అంకురార విశ్వక్సేన ఆరాధన, అలానే పుణ్యాహవాచనం, అంకురారోపణ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం అరణిమదనం అగ్ని ప్రతిష్ట కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు మనకి ఇక్కడ ఆరంభమవుతాయి. విశేషంగా ఈ యొక్క దేవాలయం స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి, చిన్నజీయర్ స్వామివారికి చాలా ఇష్టమైన ప్రీతికరమైనటువంటి దేవాలయం. ఎందుకంటే పెద్దజీయర్ స్వామివారు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలన్నీ కూడా స్వామివారు చాలా వైభవయుతంగా ఎప్పుడు కూడా ఈ యొక్క దేవాలయంకి విచ్చేసి మంగళాశాసనాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి యొక్క స్వర్ణోత్సవాల భాగంగా మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు 19వ తారీఖు సాయంకాలం విచ్చేస్తున్నారు. 20వ తారీఖు మధ్యాహ్నం మనకి శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలానే సాయంకాలం సామూహిక శ్రీ లక్ష్మీనారాయణ పూజ శ్రీ 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 స్వామివారి శ్రీహస్తముల మీదుగా వారే యొక్క లక్ష్మీనారాయణ పూజ కార్యక్రమాన్ని చేయిస్తారు కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి స్వామివారి చేతుల మీదుగా జరగబోయేటువంటి యొక్క కళ్యాణోత్సవంలో అయినా లక్ష్మీనారాయణ పూజలో కానీ విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని, చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనాన్ని పొందాలి. తర్వాత మనకి 21వ తారీఖు ఉదయం 11 గంటలకి కుంభాభిషేక కార్యక్రమం ఉంది, చాలా విశేషం. అది మనకి పైన ఉండేటువంటి ఆ శిఖరం పైన స్వామివారు క్షీరస్నపనం కుంభాభిషేక కార్యక్రమం శ్రీ 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 స్వామివారి శ్రీహస్తం మీదుగా జరుగుతుంది. తర్వాత మనకి దేవనాథ జీయర్ స్వామివారు కూడా రేపు సాయంకాలం వేంచేస్తారు. అలానే భద్రాచలం స్నానాచార్యులు గారు, స్థలసాయి గురువు గారు కూడా వేంచేస్తున్నారు. ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో స్వామివారులు, అలానే విశేషమైనటువంటి వేద పండితులు, అలానే ఉభయ వేదాంత పండితులు కూడా మన సిద్దిపేట జిల్లాకి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రావడం, వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరికీ దేవాలయం పక్షాన, దేవాలయం యొక్క ధర్మకర్తలు, అలానే ఉభయదారుల పక్షాన అందరికీ స్వాగతం తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, మోహినిపుర వీధి, సిద్దిపేట పట్టణం మరియు జిల్లా. శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 17/3/2025 నుంచి 23/5/2025 వరకు జరపబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి పుష్కర కాలానికి మహాకుంభాభిషేకం నిర్వహించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. అట్టే మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ఠ 1975లో ప్రతిష్ఠ జరిగింది. అది పెద్ద జీయర్ స్వామి వారి యొక్క చేతుల మీదుగా జరిగింది. ఇప్పటికీ 50 సంవత్సరాలు చతుర్థ పుష్కరోత్సవ పంచాశ బ్రహ్మోత్సవాలు శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ లోపల మహాకుంభాభిషేక కార్యక్రమం 21/5/2025 11:30 గంటలకు మనకు కాగలదు. ఇటు యొక్క కార్యక్రమానికి దాతలు మరియు అందరి సహాయ సహకారాల చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. భక్తులెల్లరూ స్వామివారికి ఉత్సవంలో పాల్గొని స్వామివారి దర్శించుకొని సేవించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇట్టి స్వర్ణోత్సవాల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేయగలరని మరియు స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని, ఇట్టి కార్యక్రమంలో రోజు భోజనాలు ఉంటాయి ఇక్కడ, కాబట్టి వచ్చిన భక్తులందరూ భోజనాలు చేయించుకోగలరని నా యొక్క మనం పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మా వికాసరణి అంతా మాది కూడా ఒకటి ఉంది. ఒకటి బోర్డు నెంబర్ కూడా నేను ఉన్నాను. మేము సాధ్యమైనంత వరకు మా
కృషి చేస్తున్నాము. కానీ ఇక్కడ కోరుకుంటే అన్నీ అవుతాయి. ఈ స్వామి దగ్గర కోరుకునే బంగారం ఎట్లుంటుందో అట్లా వస్తుంది మాకు అన్నీ. మా పిల్లలు సెటిల్ అయిండ్రు, అంత అయింది. భక్తులు వాళ్ళ అన్న చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు అందరూ వచ్చి మంచిగా మనము అన్నీ మంచిగా సానుకూలంగా అన్నీ మంచిగా చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, కుంభాభిషేకము. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రులు కాగలరు. గడాజలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రీచేతనమంతారం శ్రీనివాసమహం భజే. సిద్దిపేట మోహినిపుర వీధి దేవస్థానంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయంలో స్వర్ణోత్సవాలు ఈరోజు సాయంకాలం నుండి ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో భాగంగా 19 నాడు శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య జగదాచార్యులు పద్మభూషణులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు వేంచేస్తున్నారు. ఆ తర్వాత వారి సన్నిధిలో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 20వ తారీఖు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో స్వామివారి యొక్క స్వర్ణోత్సవాలలో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలం లక్ష్మీనారాయణ ఆరాధన కూడా ఆచార్య సమక్షంలో కూడా జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామి వారు కూడా 18వ తారీఖున వేంచేస్తూ ఉన్నారు. ఈ విధంగా 21వ తేదీన స్వామివారి రథోత్సవం, 22న ఆ స్వామివారి మహాపూర్ణాహుతి కార్యక్రమంతో మనం ఉత్సవం పరిసమాప్తి చేసుకుంటున్నాం. ఆ తర్వాత 23న ఉత్సవాంత స్నపనం అని 108 కలశాలతో ఆ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా గమనించి ఈ సిద్దిపేట వాసులే కాకుండా మిగతా పరిసర గ్రామవాసులంతా కూడా ధన రూపేణ, వస్తు రూపేణ, సేవా రూపేణ, ద్రవ్య రూపేణ ఈ ఉత్సవంలో, ఎందుకంటే మళ్ళీ దక్కనటువంటి అదృష్ట భాగ్యం కాబట్టి ఉత్సవంలో పాలు పంచుకొని భాగస్వామ్యులై వాళ్ళ యొక్క సహాయ సహకార ప్రోత్సాహాలు అందించి ఉత్సవాన్ని దిగ్విజయం చేసి ఆ స్వామివారి తీర్థప్రసాదం, అదేవిధంగా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి తరించాలని మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వర్ణోత్సవాలు అత్యంత వైభవంగా 50వ వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా కోటాను కోట్ల భక్తుల ఆరాధ్య దైవము. ఆ స్వామివారి యొక్క ఉత్సవాలు, స్వర్ణోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. స్వామివారి యొక్క సేవలో మేము తరించడము, మేము ఈ టైంలో జీవించి ఉండడం మా అందరి అదృష్టం. ఎంతమంది సేవకులు, ఎంతమంది భక్తుల కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం మా వెంకటేశ్వర స్వామి. ఈ స్వామివారి యొక్క కృపకు అందరూ పాత్రులు కావాలి. 5 రోజులు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు ఉంటాయి, మంచి కార్యక్రమాలు ఉంటాయి. ఎదుర్కోలు కార్యక్రమం ఉంది 19వ తారీఖు నాడు, 20వ తారీఖు నాడు కళ్యాణము, 21 నాడు కుంభాభిషేకము. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరగబడతాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారిని సేవించి మీ యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాని తర్వాత తద్యారాధన అంటే అన్నప్రసాద వితరణ 5 రోజులు, ఆదివారం నుండి గురువారం వరకు అన్నప్రసాద వితరణ ప్రతిరోజు వేల మందికి భక్తులకు అన్నప్రసాదం చేస్తున్నాం. దయచేసి సుమారు 25,000 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు 5,000 మందికి అన్నప్రసాదం అనుకుంటున్నాం. భగవంతుని సేవలో మీరు స్వామిని దర్శనం చేసుకొని అన్నప్రసాదం స్వీకరించి మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగా స్వామివారిని మనసారా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. నా పేరు అయిత పురుషోత్తం, ఎక్స్ డైరెక్టర్. నారాయణ. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, మోయిన్పుర వీధి, సిద్దిపేట పట్టణము. శ్రీవారి చతుర్థ పుష్కరం ప్రయుక్త పంచ బ్రహ్మోత్సవములు శ్రీనివాస స్వర్ణోత్సవ సమారోహం బ్రహ్మోత్సవంలో శుభవాహనం. సప్తశ్రీ చంద్రనామ విశ్వ సంవత్సర వైశాఖ బహుళ పంచమి తేదీ 17/5/2025 శనివారం సాయంత్రం నుండి వైశాఖ బహుళ ఏకాదశి శుక్రవారం తేదీ 23/5/2025 వరకు శ్రీవారి దివ్య సన్నిధిలో శ్రీ పంచరాత్ర మనోరమంగా శ్రీవారి బ్రహ్మోత్సవములు కుంభాభిషేకం కార్యక్రమం 17/5/2025 వైశాఖ బహుళ పంచమి శనివారం ఉత్సవారంభ స్వప్నం సాయంత్రం 6 గంటలకు ఆచార్య అనుజ్ఞ పూర్వక విశ్వకేన ఆరాధన
పుణ్యావచనం రక్షాబంధనము ఋత్విగ్వరణము మత్స్యంగరము అంకురార్పణ హావనం గరుడ దివాసం తీర్థ ప్రసిద్ధ గోష్ఠి 18/5/2025 వైశాఖ బహుళ షష్ఠి ఆదివారం ఉదయం 8:30 విశ్వక్సేన ఆరాధన పుణ్యావచనము యాగశాల ప్రవేశము శాంతిపటం అరణ్యతనం అగ్ని ప్రతిష్ఠ వైనదిన ఇష్టి కాలసర్వ దోష నివారణ సత్సందనాభి ఉద్దర్భం ధ్వజారోహణం సాయంత్రం 7 గంటలకు బేరి పూజ దేవి మహోత్సవం 19/5/2025 వైశాఖ బహుళ సప్తమి సోమవారం ఉదయం 9:30 నుండి తుననర్తి ఇష్టి దుడ ఆరోగ్యగత సిద్ధార్థం చునోదయం మంగళ స్నానం సాయంత్రం 8 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జగత్చారులు శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి ఆగమనం పూర్ణ కుంభ స్వాగతం 25/2025 వైశాఖ బహుళ అష్టమి మంగళవారం ప్రత్యేక ఆహ్వానితులు దైవజ్ఞ శిఖామణి జ్యోతిష శిరోమణి శ్రీమన్ తినచ సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారు ఉదయం 8:30 శ్రీ చిన్న జిఆర్ స్వామి గారి సన్నిధిలో తీర్థగోష్ఠి శ్రీనివాస ధ్యాన మందిరంలో 10:30 నుండి శ్రీమద్ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారి ప్రత్యక్ష పరోక్షలో శ్రీ పూనీల సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం సాయంత్రం 7 గంటల నుండి శ్రీ శ్రీ జిఆర్ స్వామి గారి అనుగ్రహ భాషణ పూర్వక సామూహిక లక్ష్మీనారాయణ ఆరాధన 21/5/2025 వైశాఖ బహుళ నవమి బుధవారం ఉదయం 8:30 శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి వారి సన్నిధిలో తీర్థగోష్ఠి ఉదయం 10 గంటల నుండి శ్రీ సుదర్శన నరసింహ ఇష్టి ఇతిబాధ నివృత్తార్థం సర్వశత్రు నివార్ధనం సాయంత్రం 6 గంటల నుండి శ్రీవారి రథోత్సవం 22/5/2025 వైశాఖ బహుళ దశమి గురువారం ఉదయం 9 గంటల నుండి మనుసుక్త సంపుటీకరణ హావనం దుష్టగ్రహణ పీడ నివారణం శాలబలి మహాపూర్ణాహుతి మహాకుంభప్రోక్షణ చక్రస్నానం అతిథి మహోన్నత శాస్త్ర రత్నాకర రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు శ్రీమన్ సముద్రాల వెంకట రంగరామానుజాచార్య స్వామివారు 23/5/2025 వైశాఖ బహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి అష్టోత్తర శత ఘటాభిషేకం ఉత్సవంత సంపన్నం మీ పేరు? నా పేరు శ్రీనివాస్, ఆలయ కమిటీ డైరెక్టర్. అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనగానే సిద్దిపేట వాసులు కాకుండా మరియు ఇతర గ్రామవాసులు కానీ పట్టణ ఇరుమూల గ్రామ ప్రజలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనని అందరికీ నమస్కారం.